నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. పహల్గాం ఉగ్రవాద దాడి ఘటన అనంతరం భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణం ఏం జరగబోతోందని తీవ్ర ఉత్కంఠత అయితే ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర సర్కార్ మరో అడుగు ముందుకు వేసిందని చెప్పాలి. ఎందుకంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని తాజాగా ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. విద్యార్థులను ట్రైన్ చేయండి అని చెప్పడం జరిగింది. ఏ ఏ ప్రాంతాలు సురక్షితంగా ఉంటాయి అనే విషయాల మీద క్లారిటీ ఇవ్వాలని కూడా కోరినట్లు తెలుస్తుంది. అసలు ఈ అంశాలకు సంబంధించి ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే భారత్ ఎంత నష్టపోతుంది, పాకిస్తాన్ ఎంత నష్టపోతుంది, అసలు యుద్ధం అనివార్యమా, ఈ విషయాల గురించి మనకు వివరించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రిటైర్డ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రెడ్డన్న గారు నమస్కారం అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ మేడం. సార్, ఉగ్రవాద దాడి ఘటన తర్వాత డే 1 నుంచి ఫుల్గా వర్క్స్ జరుగుతున్నాయి. గ్రౌండ్ వర్క్ అనేది బాగా జరుగుతుంది. మోదీ సర్కార్ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా కీలకంగా తీసుకుంది. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయడానికి మేము ట్రై చేస్తాం. దీనికి అంటే ఉగ్రవాద దాడికి జరిగిన సిచ్యువేషన్స్ కానివ్వండి, వాళ్ళకి సహకరించిన వాళ్ళని కానివ్వండి, మేము కూకటి వేళతో సహా తీసేస్తాము అని చెప్పి ఆ నేపథ్యంలోనే ఇప్పుడు బాగా యుద్ధం చేస్తాము, యుద్ధ వాతావరణం కనిపిస్తోంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దానిలో భాగంగానే ఇప్పుడు మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం తీసుకున్న డెసిషన్ ప్రకారం నిజంగా యుద్ధం అనేది చేస్తారా? అనివార్యం మేడం. యుద్ధం అంటే యుద్ధమే వస్తుందని నేను చెప్పను, కానీ మనకి మొన్న స్ట్రైక్స్ జరిగినప్పుడు మనం అనుకోలేదు, యుద్ధం చేయాలనుకోలేదు. అదేవిధంగా మనం ఏదో నెమ్మదిగా పోయినాం, సర్జికల్ స్ట్రైక్ చేసేసి వచ్చి కూర్చున్నాం. వాళ్ళకు తెలియదు, మనకు తెలియదు. మనం చెప్పిన తర్వాత వాళ్ళకి తెలిసింది. అటువంటిది జరగవచ్చు లేదా, ఎందుకంటే ఇంత క్రితం 1947లో మనము పాకిస్తాన్ విడిపోయిన తర్వాత చాలా దాడులు జరిగాయి. చాలా మేజర్గా అయితే 4-5 జరిగాయి. రోజు అయితే ఒక నెలలో 1-2 సంఘటనలు జరుగుతూనే వచ్చాయి. ఎప్పుడు కూడా మన ఆర్మీని అటాక్ చేశారు, కానీ మన ప్రజలను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. మన ప్రజలు మనము వాళ్ళ ప్రజల మీద ఎప్పుడు ఎంతసేపు ఆతంకవాదుల్ని వాళ్ళకు సపోర్ట్ చేసే ఆర్మీ మన వాళ్ళని చంపితే వాళ్ళనే చేశాము. మన వాళ్ళను సైనికులను చంపినా కూడా మనం టార్గెట్ చేసింది ఉగ్రవాదుల్ని. సో వాళ్ళని పెంచి పోషించే ఆర్మీ పైన మనము పెద్దగా చర్య తీసుకోలేదు. సో ఏమైపోయిందంటే ఇన్నిసార్లు ఏం చేసినా వాళ్ళకి ఇప్పుడు ఏమైంది అంటే పాకిస్తాన్కి ఒక సమస్య వచ్చి పడింది. మన అందరికీ కూడా, మనకి కానీ, అమెరికాకి కానీ, రష్యాకి కానీ మనకు ఒక సైన్యం ఉంది కదా. పాకిస్తాన్కి లేదు. ఆర్మీకే ఒక దేశం ఉంది, అది పాకిస్తాన్. మీకు అర్థమైందా? అర్థమైంది. మనకందరికీ ఒక దేశంలో మన భారతదేశానికి ఆర్మీ ఉంది, కానీ వాళ్ళు కొట్లాడడానికి వాళ్ళ దేశం ఉంది. పాకిస్తాన్ ఆర్మీ హ్యాస్ పాకిస్తాన్. మనం అట్లా కాదు. అంటే వాళ్ళు ఆర్మీ మీదనే బ్రతుకుతున్నారు, ఆర్మీ పైనే అన్నీ చేస్తున్నారు. వాళ్ళు చేసేది ఏమంటే మనకు వాళ్ళకి డిఫరెన్స్ ఏమంటే మనం ప్రొడక్టివిటీని, మన జీవన విధానాన్ని, మన ప్రజల యొక్క జీవన విధానాన్ని, అదేవిధంగా వాళ్ళ బ్రతుకుల్ని బాగు చేయాలా, బిలో పావర్టీ ఉండోళ్ళని అబోవ్ పావర్టీకి ఎట్లా తీసుకురావాలా, ప్రొడక్టివిటీ ఎట్లా పెంచాలా, ఇతర దేశాలతో ఎలా పోటీ పడాలా, ఏ విధంగా ప్రొడక్షన్ చేసుకోవాలా, తలసరి ఆదాయం ఎంత పెంచాలా అనే మార్గంలో మనబోతున్నాము. వాళ్ళు దాన్ని వదిలేసి మన కాలు ఎలా లాగాలా, ఎవరు మనతోనే కాదు, ఆఫ్ఘనిస్తాన్తో అట్లే ఉన్నారు, చుట్టుపక్కల అందరితో కూడా. మీరు చూడండి, అమెరికాకు పోయినారు బిన్ లాడెన్, ఆయన అమెరికాతో చేయాల్సిన అవసరం ఏముంది? అదే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఏ దేశం పైన ఉగ్రవాదులు దాడి చూసినా దాని మూలాలు పాకిస్తాన్లో ఉన్నాయి. ఆ పాకిస్తాన్లో ఉండే ఆర్మీనే వీళ్ళని ట్రైన్ చేస్తూ ఉంది. సో ఉగ్రవాదిని పెంచి పోషించి, మీరు అంతెందుకు, మొన్న చేసిన ఉగ్రవాది దాడిలో 4 పహల్గాంలో చేసిన వాళ్ళలో ఒక ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడు. దట్ మీన్స్ ఆర్మీ ఈజ్ దేర్ బిహైండ్ దెమ్. అదేవిధంగా వాళ్ళు ఆర్మీ వాళ్ళే పెంచి పోషిస్తున్నారు, అదేవిధంగా చేస్తున్నారు. మనం ఇంతకాలం కూడా ఏదో పోనీలే వాళ్ళ ఆర్మీనే కదా, ఏదో ఆతంకవాదులే కదా, వాళ్ళ వరకే చూస్తూ వస్తాం. ఈసారి ఏమైందంటే మన దగ్గర ఉండే దేనికి సంబంధం లేని సామాన్య ప్రజలు, అది కాకుండా భారతదేశం నలుమూలల నుంచి పాకిస్తాన్ సంబంధం లేకుండా
అదేవిధంగా ఏదో చూడ్డానికని హ్యాపీగా గడుపుదామని 4 రోజులు కాశ్మీర్ లోయలోకి వెళ్తే అక్కడ రెక్కీ చేసి అక్కడికి వచ్చి కాల్చి అదిగా 4 రోజులు ఉండి కాల్చి చంపి అది అడిగి మతం అడిగి బట్టలు ఇప్పి ఓ మతస్థుడా కాదా అని లేదని చంపి తర్వాత నువ్వు మోడీకి చెప్పుకోపో అని చెప్పడం చాలా బాధాకరం. అదే కాకుండా దేశమంతా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు మామూలుగా అందరినీ కాల్చినట్టు కాల్చేసి పోయి ఉంటే సర్లే ఉగ్రవాదులు కక్ష సాధింపు చర్యగా చేశారు అనేది లేదు, వాళ్ళు ఈ విధంగా కక్ష తీర్చుకున్నారు లేదంగా మనల్ని ఇబ్బంది పెట్టాలని చేశారంటే బాగుండేది. పోనీ పిల్లల్ని వృద్ధుల్ని జనరల్గా మహిళల్ని వీళ్ళని పక్కకి చేసి ఎటువంటి వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. అది కాకుండా మరీ వీళ్ళని హిందువులుగా మీరు కలాం చదవండి, మీరు ఏం చదువుతున్నారు, ఏం చదివారు, మీరు నమాజ్ చేస్తారా, 2 పర్యాయాలు పాడండి అని చెప్పి అదొకటి వాడు పాడలేకపోతే బట్టలిప్పి చూసి వాడు ఖతనా జరిగిందా లేదా అని చూసి చంపడం అనేది చాలా దారుణం. సో అంటే దే హ్యావ్ టార్గెటెడ్ హిందూయిజం. సో ఇక్కడ వాళ్ళు ఏమనుకున్నారంటే ముందుగా ఈ విధంగా చేస్తే భారతదేశంలో ఉండేటువంటి హిందువులు ముస్లిమ్స్ వాళ్ళు 20 కోట్లకు 24, 23 కోట్లు ఉన్నారు. మనం 140 కోట్లలో వాళ్ళు 20-24 కోట్లు ఉన్నారు. సో వాళ్ళల్లో అలజడి రేపి మనకు వాళ్లకు కొట్లాటలు పెడితే అంతర్యుద్ధం వస్తుంది. కాబట్టి దే కెన్ టేక్ ఓవర్ ది కాశ్మీర్. అదేవిధంగా కాశ్మీర్ను కూడా వాళ్ళు పొందడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా కాశ్మీర్లో కూడా హిందువులను చంపారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారనేటువంటి సిద్ధాంతంతో వాళ్ళు చేశారు. కానీ ఇక్కడ ఇది ఊహించడు అసలు లేదు. అంటే వాళ్ళు వదిలిన బాణం మళ్ళీ వాళ్ళకే తగులుతుందో అనుకోలేదు. ఇప్పుడేమైంది, కాశ్మీర్లో అతి ముఖ్యంగా వాళ్ళ జీవనాధారం ఏంటి, 80-90% వచ్చి టూరిజం పైన బ్రతుకుతున్నారు. టూరిస్టులు వేసే దానిపైనే వాళ్ళ జీవనం ఆధారపడి ఉంది. దానివల్ల ఏమైంది, టూరిస్టులు ఇప్పుడు 2019 నుంచి మనం ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు, అబ్బో పెద్దగా రెవల్యూషన్ వస్తుంది, గొడవ అయిపోతుంది, అల్జర్ అయిపోతుంది, మనము పీఓకు నుంచి అంటే పాకిస్తాన్ ఆకుపోయాడు కాశ్మీర్ నుంచి ఇంకా ముందరికెళ్ళి కాశ్మీర్ని ఆకుపోయి చేసుకోవచ్చు అనేటువంటి భ్రమలో ఉన్నారు. అది తొలగిపోయింది. ఎందుకంటే దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ. ముందు కంటే ఎక్కువ మంది ట్రేడర్స్ బెనిఫిట్ అవుతున్నారు. అదే కాకుండా తలసరి ఆదాయం పెరిగింది. దే ఆర్ హ్యాపీ. ఎక్కడ ఈ కాశ్మీర్లో ఎక్కడ ముందు చూస్తే ప్రతిసారి ఈ ఆతంకవాదులు వచ్చి గొడవ చేసేవాళ్ళు, ప్రాణాలు చేతిలో పెట్టుకొని ఉండేవాళ్ళు. అది కాకుండా పీస్ ఒకటి ఏర్పడింది. అదేవిధంగా డెమోక్రటిక్గా ఎలక్షన్స్ జరిగాయి. ఒక ఎలక్షన్లో పీస్ఫుల్గా జరిగింది. 6 ఏళ్ళు అయింది. సో 6 ఏళ్ళుగా హ్యాపీగా ఉంది. సో వాళ్ళ కంటకింపుగా ఉంది. ఏం చేయాలని ఈ దాడి చేసి ఏదో చేయాలనుకుంటే ఇప్పుడు కాశ్మీరీ పీపుల్ అంతా దే డోంట్ వాంట్ పాకిస్తానీస్ టు ఇంటర్ఫియర్ దిస్. వాళ్ళు అడ్డం తిరిగారు. అదేవిధంగా భారతదేశంలో ఉండే ముస్లిమ్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎదురు తిరిగారు. సో ఈ ఊహించని పరిణామంకి ఏం చేయాలో దిక్కుదోచటంలా వాళ్ళేమో ఒక దగ్గర అమెరికాకి వెళ్ళాలి, వాళ్ళ నుంచి ఏదో లాభం పొందాలని చూశారు. దే సెడ్ ఓపెన్గా చెప్పేశాడు అమెరికన్ ప్రెసిడెంట్, వీఆర్ సపోర్టింగ్ ఇండియా అని. మోదీ నా ఫ్రెండ్ అని కూడా చెప్పారు కదా. అదేవిధంగా మిగతా యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా మనకే సపోర్ట్ చేస్తున్నాయి. అదే కాకుండా మిగతా రష్యా అయితే ఓపెన్గానే చెప్పింది వీళ్ళు సపోర్ట్ అని. ఇంకా వాళ్ళకి ఆఫ్ఘనిస్తాను పక్కలో బల్లెంలాగా తయారైంది. ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళకు అదయింది. అదే కాకుండా చైనా ఇది ఎప్పుడైతే పెద్ద ట్రంక్ రోడ్ అయితే ఏర్పాటు చేసిందో దాంట్లో ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు అడ్డం పడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఒక పక్క, బెలూచిస్తాన్ వాళ్ళు వాళ్ళకి దే వాంటెడ్ వాళ్ళ సైన్యం పెట్టుకొని ఒక రైల్ని పట్టుకొని పోయినారు, హైజాక్ చేసినారంటే వాళ్ళ సైన్యం ఏమాత్రం అని. అదేవిధంగా నిన్న మొన్నటి వరకు ఒక 4-5 డేస్ బ్యాక్ వీళ్ళు ఎవరైతే బెలూచిస్తాన్లో మొత్తం ఆఫీసులంతా వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు. అక్కడ వాళ్ళతో పోరుంది ఇంటర్నల్గా. ఇప్పుడు ఇంకో విషయం ఏమంటే ముందు నుంచే కమాడిటీస్కు రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు దాడి చేసిన తర్వాత మనమేమో వాటర్ నిలిపాం. సో అది వాళ్ళన్నారు మనం వాటర్ నిలిపామంటే మేము సరిహద్దులు మూసేస్తామని. వెధవా సరిహద్దులు మూసిన దానివల్ల నష్టం ఎవరికి? నీకే కదా. ఎందుకంటే మన దగ్గర నుంచి డైరెక్ట్గా ట్రేడ్ చేసేదానికి లేదు. ఇప్పుడు
వాళ్ళు మనకు ట్రేడ్ చేయాలంటే దుబాయ్కి అమ్మి దుబాయ్ నుంచి మోదీ సర్కార్ గారు అంటే మోదీ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల అంటే పాక్ ఆర్థిక వ్యవస్థ మూలాలపైన మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ అయింది. దాని నుంచి కోలుకోవడానికి కొన్ని దశాబ్దాలు పట్టేలా కనిపిస్తుంది, అంత బాగా లాక్ చేశారు. ఈ నేపథ్యంలో మళ్ళీ యుద్ధం చేస్తే అసలు పాకిస్తాన్ అనేది ఎలా తీసుకుంటుంది, ఎలా రియాక్ట్ అవుతుంది? అంటే ఆర్థికంగా ఎలాగో అక్కడ తాగడానికి తాగునీరు లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, అదే విధంగా తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు. ఈ నేపథ్యంలో మరి అసలు యుద్ధం చేయాల్సి వస్తే అయినా కూడా యుద్ధం చేయడానికి మేము రెడీ, మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పుకుంటోంది పాకిస్తాన్. ఎందుకంటే అదొకటే వాళ్ళకి ఛాన్స్. ఆ మాట అనకపోతే ఇంటర్నల్ వార్ వస్తుంది వాళ్ళకి. ఆ మాట అని అంటే మేము యుద్ధం చేస్తున్నాము మీకోసమే చేస్తున్నామని వాళ్ళను ఒక రకంగా ప్రేరేపితుల్ని చేసి యుద్ధం చేసి ఇంటర్నల్ యుద్ధం రాకుండా వాళ్ళు చూసుకుంటున్నారు. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు కమాడిటీస్ గోధుమ పిండి ఏదో 250 నుంచి 450 నడుస్తుంది. బ్రెడ్ ముక్క 4 బ్రెడ్ పీసులు 8 బ్రెడ్ పీసులు వచ్చి 400 రూపాయలు, పెట్రోల్ వచ్చి 500 రూపీస్. ఈ విధంగా సామాన్యుడు ఏ విధంగా కొనుగోలు చేస్తాడు? యుద్ధ వాతావరణం నెలకొని ఉంటే పనులు దొరకవు, బేరోజ్గారీ మొదటి నుంచి ఉంది, ఇండస్ట్రీస్ లేవు. అదేవిధంగా మన దగ్గర నుంచి పోయే కమాడిటీస్ అన్నీ తగ్గిపోయినాయి. వాళ్ళ దగ్గర నుంచి చైనా ఒక్కటే ఉండేది, అది కూడా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అడ్డం పడుతున్నారు, బెలూచిస్తాన్ వాళ్ళు అడ్డం పడుతున్నారు. సో ఈ ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగిపోయింది, వాళ్ళ దగ్గర కమోడిటీస్ ఎక్కువైపోయినాయి. అదేవిధంగా మొన్న మనం చేసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా ఒక డ్యామ్ని సీల్ చేశారు, నాట్ సెండింగ్ ది వాటర్, నీళ్లు లేవు. సో ఈ విధంగా చేసినారు. ఈ విధంగా చేసినా కూడా వాళ్ళు యుద్ధం చేస్తామని ఎందుకు ప్రబలగాలు పడుతున్నారంటే ఒకటే ఆప్షన్, ఆ మాట అనకపోతే ఇంటర్నల్ యుద్ధం వస్తుంది, వచ్చి తీరుతుంది. సో ఆర్మీ ఇప్పుడు మీకు ఇంకో విషయం, మరి యుద్ధం చేస్తే తగిన అంటే యుద్ధం చేస్తే 1-2 రోజులతో అయితే క్లోజ్ అయిపోదు కదండి, కొన్ని డేస్ అయితే పడుతుంది కదా. నిజంగా చెప్తే వాళ్ళ అభిప్రాయం ఏమంటే మా అందరితో చెప్పుకుంటున్నారు, మేమేమో మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి వేస్తామని. మా దగ్గర సీమటపాకాయలు ఉన్నాయండి, మన దగ్గర అంతకంటే పెద్ద అణుబాంబులు ఉన్నాయి. వాళ్ళ దగ్గర స్టాటిక్ బాంబ్స్ లేవు, మన దగ్గర ఉన్నాయి స్టాటిక్ బాంబ్స్. సో మోటివేషనల్ బాంబ్స్ కంటే మనవి చాలా పవర్ఫుల్. నువ్వు వేస్తే అయ్యేది 3 కిలోమీటర్లే నాశనం, మనం వేస్తే 50 కిలోమీటర్ల పరిధిలో మీ పట్టణం అంటూ ఉండదు. అట్లాంటివి 10-20 ఉపయోగిస్తే పాకిస్తాన్ పట్టణంలో నుంచి ఎత్తుక్కోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఏదో దొరకదు వెతుక్కోవాలి ఎక్కడుందో. సో వాళ్ళ ధీమా ఏమిటంటే ప్రజల్ని, ఇంకో విషయం ఏమిటంటే మీరు ఇప్పుడు చూడండి, ఎప్పుడు యుద్ధం జరిగినా, ఇన్నిసార్లు యుద్ధం జరిగింది కదా, ఎప్పుడు యుద్ధం జరిగినా ఆర్మీ ముందుకు వస్తుంది, ప్రెసిడెంట్ని దాచేస్తుంది. ప్రతిసారి వాడికి హార్ట్ అటాక్ అన్నా వస్తుంది, ఈయనకేమో పైల్స్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అంతకుముందు సో మీరు ఎప్పటి నుంచి పాక్ ఆర్మీలో కూడా అంటే ఆ ధైర్యము లేకపోతే దాని కరేజ్ ఏదనాలో అవి కూడా సన్నగిల్లాయి వాళ్ళకి కూడా. సో వాళ్ళల్లో మోటివేషన్ కలిగించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు పాక్ ఆర్మీ అని కూడా చెప్తున్నారు కదా. చాలా కథనాలు ఉన్నాయి మన దగ్గర. యూట్యూబ్ ఛానల్స్, పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్స్లో చూస్తే చాలామంది తిట్టుతున్నారు, మేము వెళ్ళిపోతాం, మమ్మల్ని వస్తే వీసాలు ఇస్తే కానీ ఇప్పుడే ఇండియాకి వెళ్ళిపోతామనే వాళ్ళు ఉన్నారు. కొందరైతే ఈ దేశం వాడు నానా విధాలుగా తిడుతున్నారు వాళ్ళ దేశంలో ఉండేది, ఇది తప్పు, వాడు చేసేది ఈ ఉగ్రవాదులను ఎందుకు పెంచి పోషించాలని. వాళ్ళకి అదే రొట్టె, ఉగ్రవాదులు లేకపోతే లేరు. కాకపోతే ఇంకో విషయం ఏమిటంటే వాళ్ళకు టర్కీ కొంచెం సహాయం చేస్తుంది, చైనా మా వెన్నంటే ఉంది, కాబట్టి ఏదో జిమ్మిక్కి చేస్తాము గెలుస్తామని. 2 సార్లు 60s ఒకసారి ఓడిపోయినారు, 70s ఒకసారి ఓడిపోయినారు. అయినా ఇప్పుడు వాళ్ళకి ఏమిటి అంటే మేము ఈ విధంగా అనకపోతే ఇబ్బంది పాలవుతామనేది ఒకటి. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మిలిటరీ టేక్ ఓవర్, దే విల్ టేక్ ఓవర్ ది ప్రెసిడెంట్ నుంచి మిలిటరీ టేక్ ఓవర్ చేస్తుంది. మిలిటరీ టేక్ ఓవర్ చేసి ఇంకో విషయం ఏమంటే ఇప్పుడు ఉండే మిలిటరీ కమాండర్ చూడండి మీరు, బేనజీర్ భుట్టో ముందు నుంచి కూడా ఎవరైతే మిలిటరీ కమాండర్గా ఉన్నారో ఆర్మీ చీఫ్, హీ విల్ బికమ్ ది ప్రెసిడెంట్. కొందరు ముగ్గురైనారు అట్లా. పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఎవరైతే ఉన్నారో మునీర్, ఆయన ఇప్పటికి ఆయన టర్మ్ అయిపోతుంది. సో ఆయన ఏమంది నెక్స్ట్ 2 monthsలో ఆయన టర్మ్ అయిపోతుంది. సో ఆయనకేమిటి, ఏ విధంగానైనా ఆయన హీ వాంటెడ్ టు బికమ్ ప్రెసిడెంట్. సో అది అట్లా ఆ విధంగా కావాలంటే ఏం చేయాలా, యుద్ధం చేయాలా. ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ని పక్కకు పెరికేయాలి. ఇప్పుడు కూడా అంతే జరుగుతుంది కదా. హీ వాంటెడ్ టు బీ ది ప్రెసిడెంట్. అందుకని ఈ ప్లాన్ వేసుకున్నాడు ఆయన. అందుకే 15 రోజుల క్రితం అదేదో మీటింగ్లో ఉండి మనం పుట్టుకే వేరు, 2 దేశాల థియరీ కాదు, మనం పుట్టుకే వేరు, మన సాంప్రదాయాలు వేరు, మన ఆచారాలు వేరు, మన వ్యవహారాలు వేరు, మన పద్ధతులే వేరు,
అని చెప్పి పెద్ద క్లాస్ వరకు. అదేవిధంగా మనం ఈ పాకిస్తాన్ తెచ్చుకోవడానికి ఎందరో ప్రాణాలను త్యాగం చేసినారు. కాబట్టి మన పిల్లలకి, మన మనవాళ్ళకి, మనవరాళ్ళకి చెప్పాలి, మనం వేరు, హిందువులు వేరు, కాబట్టి మన రీతి రివాజ్ అన్నీ వేరే, కాబట్టి మనం వాళ్ళతో ఎప్పుడూ పోరాటమే, ఇది పిల్లలకి చెప్పాలి. ఎన్నో కష్టాలు, ఎన్నో త్యాగాలు చేసుకున్న తర్వాత మనకి పాకిస్తాన్ వచ్చింది. ఇదంతా కూడా మన పిల్లలకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉద్బోధ చేసినాడు. సో దానికి ఏమంటే వీఆర్ ప్రిపేర్డ్ టు డూ సమ్, ఏదన్నా సంథింగ్ వీఆర్ గోయింగ్ టు డూ అని ఇండియా పైన అని ఆయన చెప్పకనే చెప్పినాడు. మనకు ఇన్పుట్ ఉంది, దెర్ ఈజ్ అన్ ఇన్పుట్. ఏమని ఉంది, ఒక 70 మంది ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో పిఓకేలో, వాళ్ళు భారతదేశం సరిహద్దులోకి వస్తారు, వాళ్ళు ఏదైనా ఒక ఇబ్బంది చేస్తారు ఈ ఆతంకవాదులు అనేది ఉంది ఇన్పుట్. కానీ ఇంతకుముందు ఈ 75 ఏళ్ల హిస్టరీ ఎప్పుడు తీసుకున్నా వాళ్ళు ఆర్మీని అటాక్ చేశారు, కానీ టూరిస్టులని, పబ్లిక్ని అటాక్ చేయలే. అదేవిధంగా మరీ హిందువులని చెప్పి టార్గెట్ చేసి, బట్టలు విప్పి చూసి టార్గెట్ చేయలే. సో దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం. మన వాళ్ళు ఫెయిల్యూర్ ఎక్కడంటే అది. మన వాళ్ళు ఏమనుకున్నారు, వస్తే ఆర్మీని అటాక్ చేస్తారని ఆర్మీని ఇది చేశారు. అదేవిధంగా ఇంకొక దరిద్రమైన వ్యవహారం ఏమంటే, ఎలక్షన్లు అయిన తర్వాత ఏ ఇన్సిడెంటు జరగలేదు 6 సంవత్సరాలుగా. 370 తీసేసిన తర్వాత అక్కడ ఎటువంటి ఘర్షణ జరగలేదు, పీస్ఫుల్గా ఉంది. ప్రతి ఒక్క తలసరి ఆదాయం పెరిగింది. సో ఏమనుకున్నారు, టూరిస్టులని పహల్గామ్కి, యాక్చువల్గా పహల్గామ్కి టూరిస్టులను అలౌ చేయకముందు సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ బి అలర్టెడ్. అది చేయలేదు. లోకల్గా ఉండే ఆఫీసర్లే ఏదో కూలబడుకొని మాట్లాడుకొని సరే అని పొలవమని వదిలేరు. వదిలింది వాళ్ళు రెక్కి నిర్వహించి వాళ్ళ ప్లాన్లోనే ఉన్నారు. దే ఆర్ అట్ ది ప్లాన్. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈసారి వాళ్ళని అవమానపరచాలి, ఇబ్బంది పెట్టాలి, హిందువుల్ని కాల్చి చంపాలని వాళ్ళ ప్లాన్లోనే ఉంది. ఈ ఎవరైతే మునీర్ ఎవరైతే మాట్లాడినారో ఆ రోజుటికే వాళ్ళకి ప్లాన్ ఉంది. కానీ ఆ ప్లాన్ని మనం గుర్తించలే. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇంకో విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎంత మన వాళ్ళని పొగుడుతూ ఉన్నా అక్కడ కాశ్మీర్లో కొందరు స్లీపర్ సెల్స్ అయితే ఉన్న వాస్తవం. మనం హైదరాబాద్ బాంబు అటాకులు కానీ, బెంగళూరు అటాక్స్ కానీ, బాంబేలో అటాక్స్ కానీ ఎప్పుడు కూడా స్లీపర్ సెల్స్ ఆధారంతోనే వీళ్ళు అటాక్ జరిగారు. ఇప్పటికీ కూడా భారతదేశంలో చాలామంది స్లీపర్ సెల్స్ ఉన్నారనేది వాస్తవం. సో వీళ్ళని ఏర్పరచాలి. సో ఆ విధంగానే అక్కడున్న స్లీపర్ సెల్స్ యొక్క సహాయం తీసుకొని వాళ్ళు ప్రవేశించి మన మీద 28 మెంబర్స్ని చంపారు. సో దీనివల్ల వాళ్ళు అనుకున్నది జరగలేదు. ఇప్పుడు ఏమైపోతుందంటే, ఇప్పుడు మనము వాళ్ళు అనుకొని ఉంటారు, వచ్చేస్తే తప్పని యుద్ధం చేస్తే ఇదైపోతుందని. మీరు అనుకున్నట్టు యుద్ధం చాలా కాలం జరగాల్సిన అవసరం లేదండి. జస్ట్ 4 days చాలు. 4 days. ఇది ఫుల్ వార్ జరిగితే 4 days. ఎందుకంటే మీకు చెప్తాను, మన దగ్గర ఉన్న యుద్ధ సంపత్తి వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళ దగ్గర 5 లక్షల మంది ఉన్నారు. దాంట్లో ఇప్పుడు లీవ్ పెట్టిపోయినారంట దాదాపు 50,000 మంది. 4 లక్షల పైచిలుకు మంది ఆర్మీ ఉంది. మన దగ్గర 15 లక్షలకు పైగా ఆర్మీ ఉంది. రిజర్వ్లో 15 లక్షలు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ దగ్గర యుద్ధ ట్యాంకుల సంఖ్య తీసుకుంటే వాళ్ళకంటే మూడంతలు ఎక్కువ ఉన్నాయి. మన దగ్గర ఫైటర్ జెట్స్ తీసుకుంటే వాళ్ళకంటే 3 అంతలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా సీలో వాళ్ళు అస్సలు యుద్ధం చేయలేరు. వాళ్ళకి ఏదో పాత ట్యాంక్ ఒకటి ఉంది, అది తుడుచుకుంటూ పెట్టుకోవడానికి, అది కూడా రిపేర్లలో ఉంది. హుజూర్ ఏదో ఆజిహాబాద్లోనే ఎక్కడో రిపేర్లో ఉంది. మన దగ్గర 4 ఉన్నాయి అంతర్గాములు, జలంతర్గాములు ఉన్నాయి. అదేవిధంగా ఫైటర్ జెట్స్ ఉన్నాయి. మన దగ్గర ఆయుధ సంపత్తి ఎక్కువ ఉంది. అదేవిధంగా మన దగ్గర టెక్నికల్గా చేసుకున్న వాళ్ళు ఎక్కువ ఉంది. నిన్నగాక మొన్న మనం ఒక రఫేల్ విమానాల్ని రష్యా నుంచి తీసుకున్నాం, అమ్యునిషన్ తీసుకున్నాం. వీళ్ళు అమ్యునిషన్ వేరే దేశానికి మొన్న అమ్ముకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న అమ్యునిషన్ బాగా వాడుకుంటే 4 రోజులు 3 రోజులు, లేదా ఇప్పుడులాగా గాల్లో అక్కడొకటి ఇక్కడొకటి పేల్చుకుంటే మనం యుద్ధం చేసేదానికి చేతులెత్తి మన దగ్గరికి పరిగెత్తాల్సింది. కాబట్టి ఆయుధ సంపత్తి వ్యవహారానికి వస్తే భారత్ ఖచ్చితంగా యుద్ధం చేస్తే పాకిస్తాన్కి 4 రోజుల కన్నా మీరు అన్నట్టు టైం పట్టదు ఖజానా ఖాళీ అవ్వడానికి. కానీ మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో అవి సపోర్ట్ అయితే ముందు యుద్ధం వద్దు, పర్వాలేదు, మేము సపోర్ట్ చేస్తాము అని చెప్తూనే వెనకాల నుంచి కూడా మేము యుద్ధానికి సంబంధించి మీకు ఏదైనా అవకాశం ఉంటే చేస్తామని చెప్పి కూడా చెప్తున్నాయి కదా. మరి కానీ మనం ఒకటి చూడాలి, అంటే ఈ స్ట్రాటజీలు మనం ముందు మాట్లాడడం మంచిది కాదు. ఎందుకంటే
26/11 బాంబేలో ఎప్పుడైనా జరిగిందో మన వాళ్ళంతా లైవ్ టెలికాస్ట్ పై నుంచి దిగుతున్నారు, కింద నుంచి దిగుతున్నారు అని చెప్పి లైవ్ టెలికాస్ట్ చేస్తే వాళ్ళకి హ్యాండిలర్స్ ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి, ఎనీ ఇన్ఫ్లుయెంటర్ ఎవరైనా భారతదేశంలోకి వస్తే వాళ్ళకి హ్యాండిలర్స్ ఉంటారు. శాటిలైట్ ఫోన్స్ ఉంటాయి, వీళ్ళు కూడా దే హ్యావ్ యూజ్డ్ శాటిలైట్ ఫోన్స్. సో హ్యాండిలర్స్ మనం టెలికాస్ట్ చేసింది చూసి హ్యాండిలర్స్ వాళ్ళకి చెప్పి దానివల్ల దాదాపు 200 మంది ఎక్స్ట్రా చనిపోయినారు. సో మనోళ్ళు ఇచ్చిన ఇన్పుట్ హ్యాండిలర్స్ చూసి టీవీలో లైవ్ టెలికాస్ట్. కాబట్టి మన యుద్ధ వ్యూహాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి చెప్పకూడదు, అది వాళ్ళు ఊహించది. మనకు సర్జికల్ స్ట్రైక్ లాగా ఉండాలి. వాళ్ళు మనం చేసే యుద్ధ ఏమైతే నీతి ఉందో, యుద్ధ వ్యవహారం అయితే ఉందో, యుద్ధ పద్ధతి ఏదైతే ఉందో అది మనం ఎక్కడా మనము కూడా ఊహించలేకుండా వాళ్ళు చేస్తారు. ఈసారి యుద్ధం అయితే జరుగుతుంది. ఏ విధంగా అంటే నేను చెప్పలేను, బట్ డెఫినెట్గా జరుగుతుంది, గట్టిగా జరుగుతుంది. వాళ్ళు బహుశా ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకు మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి కోలుకోలేనటువంటి గొప్ప దెబ్బ కొడతారు ఈసారి. కానీ యుద్ధమే జరుగుతుందా, స్ట్రైకే జరుగుతుందా, ఏం చేస్తారనేది ఇది ప్రశ్నార్థకమే. అదే పెద్ద ఎత్తున జరుగుతుంది. మీరు అన్నట్టు ఇవాళ రేపు 7th మాక్ డ్రిల్ పెడతామని. ఎందుకంటే పొరపాటున చెప్పలేం కదా, అక్కడ ఉండే తుంటరి వెధవలు ఏమవుతుందో ఒక బాంబు వేయండి అని వాళ్ళు ఏదన్నా అణుబాంబు లాంటిది ప్రయోగానికి వస్తే అంటే ఇది ముందు జాగ్రత్త చర్య అనుకోవచ్చా, లేకపోతే ఖచ్చితంగా యుద్ధం చేస్తారని? ఒకవేళ యుద్ధం జరిగితే ఇప్పటిలాగా అన్ప్రిపేర్డ్ లాగా ఉంటాం. మొన్న జరిగింది అన్ప్రిపేర్డ్ కదా. అక్కడ ఏదైనా అక్కడ ఏదైనా ఒక 4 కానిస్టేబుల్ గన్ను పెట్టుకొని ఉంటేనో, లేకపోతే 2 జవాన్లు గన్ను పెట్టుకొని ఉంటేనో వాళ్ళని చంపేవాళ్ళు కదా. కనీసం వాళ్ళు చనిపోయినా 2-3 చంపేసేవాళ్ళు కదా. సో అది జరగలే. సో ఆ విధంగా ఉండకూడదు కదా. అందుకే మన వాళ్ళ యుద్ధ సంపత్తి మొత్తం చేర్చుకోవాలా, మన ట్యాంకర్స్ అన్నీ బార్డర్లోకి వెళ్ళాలి, యుద్ధ వ్యూహ రచన చేయాలి, వాళ్లకు వెళ్ళేటువంటి మొత్తం అన్నీ కట్ చేయాలి, అదేవిధంగా వాటర్ కట్ చేయాలి, అదేవిధంగా ఎసెన్షియల్ కమోడిటీస్. ఇప్పుడు ముఖ్యంగా ఎసెన్షియల్ కమోడిటీస్ చేసినందువల్ల వాళ్ళ ప్రజలే వాళ్ళకి అడ్డం తిరుగుతారు. అప్పుడు వాళ్ళకి ఇంటర్నల్కి వాళ్ళకు ఆర్మీ కావాలి, పోలీసుల సంఖ్య సరిపోదు. సో వాళ్ళని దాని చేసుకుంటారా, లేదు అంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతో ఇది చేస్తారా, వాళ్ళు దే ఆర్ ఆల్సో సపోర్టింగ్ అస్. సో ఆ విధంగా వాళ్ళు ఇబ్బంది పడేటట్టు చేసి మన వాళ్ళు స్ట్రైక్ చేస్తారు. ఏం చేస్తారు? యుద్ధం ఒక దేశంతో యుద్ధం చేస్తే 2 దేశాలు నష్టపోతాయి. పాకిస్తాన్తో యుద్ధం చేస్తే 80% పాకిస్తాన్ నష్టపోతే 20% ఈ భారత్ కూడా నష్టపోతుంది కదా. ముఖ్యంగా భారత్ మీద ఎటువంటి ప్రభావం పడుతుందంటారు? అదే చెప్పాల్సింది ఏమిటంటే, అందుకే మన వైపు యుద్ధానికి మానిటరీ నష్టం, మెన్ నష్టం, ఇవి 2 జరగకుండా ఏ విధంగానో సూక్ష్మంగా, అంటే యుద్ధం జరిగినట్టు ఉండాలా, వాళ్ళ గుణపాఠము నేర్పించాలా, మనకు నష్టము జరగకూడదు. సో ఈ యుద్ధ నీతిలోనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే ఇన్ని రోజులు అందరూ 22 జరిగితే ఇంకా ఏమిటి, అందరికీ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వెళ్తే అందరూ అడుగుతున్నారు, ఏంటి ఇంకా ఊరు నుంచి ఫోన్ చేసి అడుగుతున్నారు, యుద్ధం ఎప్పుడైతుందన్నా, ఎప్పుడైతుంది, ఎన్ని విమానాలు వస్తాయి, మన ఊర్లో కూడా విమానాలు వస్తాయి. నిన్న ఆ పేపర్లో పొద్దున్న అడుగుతున్నాను, మనం ఎక్కడ దాక్కోవాలి, దుప్పటి తెచ్చుకోవాలా, ఇవన్నీ అడుగుతున్నారు. అంటే సోషల్ మీడియాలో వచ్చే వార్తలు కూడా యుద్ధానికి ప్రేరేపించే విధంగానే వస్తున్నాయి. కాదు, యుద్ధం జరిగిపోతున్నట్టే చెప్తున్నారు. ఇవాళ రేపు కాదు, అసలు ఇప్పుడే కొన్ని గంటల్లో లేదు, ఆల్రెడీ జరుగుతూ ఉన్నట్టే, విమానాలు పోతున్నట్టే, బాంబులు వేస్తున్నట్టే చెప్తున్నారు. సోషల్ మీడియా అంటే ఇప్పుడు ఇంత మారణకాండ జరిగితేనే యుద్ధమా, అణ్వాయుధాలు ప్రయోగిస్తేనే యుద్ధమా? కాదు మేడం, ఇప్పుడు మీరు చూసుకోండి, డెఫినెట్గా దీన్ని మన వాళ్ళు స్ట్రైక్ చేస్తారు. 100కి 100 ఈ ఏదైతే చర్య ఉందో దానికి ఉపచర్య మాత్రం డెఫినెట్గా ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళ గుణపాఠం అయితే నేర్పిస్తాం. అది ఇప్పట్లోనా 10 రోజుల్లోనా 15 రోజుల్లోనా చెప్పలేము వాళ్ళ వ్యూహాలు. ఎందుకంటే PM ఒకటే చెప్పాడు, 3 త్రిదళాధిపతుల్ని తీసుకొని వచ్చి, బాబు ఐఎమ్ గివింగ్ యూ ఫ్రీ హ్యాండ్. మళ్ళీ వాడు ఎవడో బాంబు వేస్తే, సార్ నేను మళ్ళీ కొట్టాలని, ఇప్పుడు మనం చార్మినార్ బాంబ్ బ్లాస్ట్లో సార్ నేను ఫైర్ ఓపెన్ చేయాలా అన్నంత వరకు లేకుండా మీ ఇష్టం. మీకు ఇబ్బందికరం అనిపిస్తే మీరు స్ట్రైక్ చేయండి. దెర్ ఈజ్ నో నీడ్ టు గెట్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అని ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినారు. అంటే అక్కడ ఏదన్నా పొరపాటున వాళ్ళు పిచ్చి పనులు చేస్తే యుద్ధం తొందరగా స్టార్ట్ అవుతుంది.
లేదు లేదు వాళ్ళు ఇంకొక వ్యూహంగా పోయి ఒక చిన్న బాంబు వేసేసి ఇబ్బంది పెడదాం వాళ్ళని అనుకుంటే, ఎందుకంటే మన దేశం యొక్క నీతి ఏమిటంటే ఇతర దేశస్తులు మన పైన అణుబాంబు ప్రయోగించినంత వరకు మేము ఏ దేశం పైన కూడా అణుబాంబును ప్రయోగించము అనేది మనది. అయితే పాకిస్తాన్ వాళ్ళకి అది లేదు, వాళ్ళు ఎప్పుడైనా వాడుకోవచ్చు. సో వాళ్ళ ధీమా ఏమంటే మమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే మేము బాంబు వేస్తామని. వాళ్ళు బాంబు వేస్తే మనం ఏం ఊరుకో ఉంటామా? మన దగ్గర చిట్టుబుట్లు ఉన్నాయండి, మనము వదలం. కాబట్టి యుద్ధం జరిగితే వాళ్ళకు ఎంత నష్టపోతుందో దాంట్లో 10వ వంతు కూడా మనకు నష్టం జరగదు. అయితే డెఫినెట్గా నష్టం జరుగుతుంది, ఎందుకంటే యుద్ధ సామాగ్రిని ఎక్కడ తీసుకెళ్ళాలి, మన ట్రేడ్ ఇప్పుడు చూడండి, ప్రతి నెలకి కొన్ని 600 కోట్లు ఎంతో 6,000 కోట్లు మనకు నష్టం వస్తుంది ఫ్యూయలింగ్లో. ఎందుకంటే గగనతరంలో వాళ్ళు పోనీ లేదని చెప్తే మన దేశం నుంచి పోయే ప్రతి విమానం బయట నుంచి తీసుకొని పోతుంది. దానివల్ల ఫ్యూయల్ కాస్ట్ 6,000 కోట్ల రూపాయలు పర్ మంత్ నష్టపోతున్నాం. దాదాపు సంవత్సరానికి 10,000 కోట్లు, 1,000 కోట్ల దాకా మనకు నష్టం వస్తుంది. ఇంకా ఎక్కువ వస్తుంది, ఎన్ని కోట్లు వస్తుంది తెలియదు, పెద్ద నష్టమే జరుగుతుంది మనకి. అయినా కూడా మనము వీఆర్ డూయింగ్ ఇట్. అయితే మీరు చెప్పినట్టు కొన్ని దేశాల వాళ్ళు సామరస్యంగా పోండి. ఇప్పుడు మామూలుగా అయితే మీరు నేను చేస్తే సపోర్ట్ చేస్తాం, కానీ ఇంకొక కోణంలో సామరస్యంగా పరిష్కరించుకుంటాం. అందుకే చెప్తారు, ఇప్పుడు మీరు నేను బజార్లో కొట్టుకుంటున్నాం అనుకోండి, ఎవరో వస్తారు, ఎందుకే ఆడపిల్లతో పోరాదా అని అంటారు. ఇంకోళ్ళు వచ్చి ఏందమ్మా పెద్ద మనుషులు నువ్వు ఊరికే ఉండకూడదా అని అంటారు. ఏదో సర్దుకొని పోండి నేను ఇద్దరు. కానీ మనకే ఇట్లా ఉన్నప్పుడు ఇతర దేశాల వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మన వాళ్ళని చంపిన తర్వాత ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ వచ్చి ప్రజలను ఎప్పుడైతే అటాక్ చేసి టూరిస్టులను చంపారో 140 దేశాల వాళ్ళు వీఆర్ విత్ యూ అని మెసేజ్ పెట్టారు. అది మనం గమనించాలి. అంటే మనం ఇప్పటికే ఎందుకు సహనంగా ఉన్నామంటే దెర్ ఈజ్ ఎ స్ట్రాటజీ విత్ అస్. వాళ్ళు వస్తానే ఇప్పుడు ఇంకో పని కూడా చేసిండొచ్చు, వాళ్ళు వచ్చి ఇట్లా కొట్టిపోగానే మరుసటి రోజు పొద్దున్న ఫటాఫట్ పోయి వేసేసి బాంబులు వేసేసి ఇంకోటి వేసేసి రాఫెల్ విమానాలను తీసుకుపోయి ఆ స్థావరాలన్నీ కూలగొట్టి రావచ్చు. దానివల్ల వాళ్ళు స్టార్ట్ చేస్తారు, యుద్ధం జరుగుతుంది. సో వాళ్ళను వెన్ను విరచొచ్చు. కానీ దానివల్ల ఒకవేళ వాళ్ళు మనకంటే ఎక్కువ ప్రిపేర్డ్గా ఉండి మనం జరుగుతానే ఈ చర్య తీసుకుంటే వాళ్ళే మనల్ని అటాక్ చేస్తే మనకి ఇబ్బంది పాలవుతుంది కదా. ఇంత పెద్ద దేశం ఉండి మన ప్రజలను పోగొట్టుకోలేము కదా. సో ఆ ఉద్దేశంతోనే, అదే కాకుండా ఇతర దేశాలందరికీ కూడా మనం వాళ్ళు ఇంత పని చేసినా శాంతిగా సహనంగా ఈ విధంగా ఉన్నాము అని ప్రపంచ దేశాలకు చాటి చెప్పడం ఒకటి. ఇంకోటి ఇప్పుడు జరగబోయేది ఏమంటే వాళ్ళు ప్రతిరోజు మనల్ని కవ్విస్తున్నారు, ఏదో కవ్వింపు ఎక్కువగా అవుతుంది, అది సాకుగా తీసుకొని మన వాళ్ళు కొడతారు. ఇది జరగబోయేది. ఇప్పుడు ఈ మాక్ డ్రిల్లో ఏ అంశాలు మెయిన్గా ఉండబోతున్నాయి? ఇప్పుడు ప్రజలు ఏ విధంగా అప్రమత్తం చేయాలి, ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు ఏ విధంగా దాక్కోవాలి, దగ్గరలో ఉన్నవాళ్ళు ఎక్కడైనా బంకర్లు ఉండే దాంట్లోకి ఎట్లా వెళ్ళాలి, మీకు ఫుడ్డు అది ఏ విధంగా చేరవేసుకోవాలి, మెడికల్ సైడ్ ఏమేమి ఎమర్జెన్సీ ఉంటే మీ మెడికల్స్ ఎట్లా పెట్టుకోవాలి, ఇవన్నిటి కూడా ఒక మాక్ డ్రిల్ లాగా అనమాట. సపోజ్ యుద్ధం అంటూ వస్తే, పెద్ద యుద్ధం అంటూ వస్తే, సో కాబట్టి మనకు తెలియదు అని అనకుండా మనం వీఆర్ ఆల్సో ప్రిపేర్డ్ అని. సో మాక్ డ్రిల్ ఎప్పుడో 1940లోనో 60లోనో జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు మనము 72లో ఎప్పుడో జరిగింది ఒకసారి మాక్ డ్రిల్, ఆ తర్వాత ఎప్పుడూ జరగలేదు. కాబట్టి అంటే మనకి ఏమి చెప్పకుండా జరిగింది, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని ప్రజలు గగ్గోలు పెట్టుకోకుండా, సో నిత్యావసర వస్తువులు కానీ మిగతా విషయాలు కానీ వాళ్ళు దగ్గర పెట్టుకోండి అనేటువంటిది ఒకటి. ఒకవేళ యుద్ధం వస్తే, ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు జాగ్రత్తగా ఎట్లా పాటించాలన్నారు కదా, అదేవిధంగా అదే అప్పుడే చెప్పినారు, మాక్ డ్రిల్స్ అయినాయి, గంటలు కొట్టినారు, ఏమేమో చేశారు కదా. సో అదేవిధంగా రేపు యుద్ధం వస్తే ఏ విధంగా రాకపోవచ్చు, రావచ్చు. వస్తే మాకు చెప్పలేదు అనుకుంటారు కదా ప్రజలు. అందులో 140 కోట్ల మంది, అందరికీ తెలిసిబద్ధంగా వాళ్ళు ఏ విధంగా ఎక్కడి నుంచి స్ట్రైక్ చేస్తారో మనకు తెలియదు కదా. సపోజ్ లాంగ్ రేంజ్ మిసైల్స్ వేసి ఎక్కడో పట్టరాని పడి చూస్తే ఇబ్బంది కదా. సో దాని నుంచి ప్రజలను రక్షించడానికి, కాపాడడానికి, యుద్ధాన్ని గురించి అవగాహన కల్పించడానికి ఈ మాక్ డ్రిల్ మంచిది. ఒకవేళ జరగకపోతే ఓకే, ఏముంది, జరగకపోతే ఏముంది, యుద్ధం అంటే ఈ విధంగా ఉంటుంది అనేది మనకు ఒక అవగాహన. పిల్లలకు కూడా చూడరా, ఈ సైరన్ వస్తే యుద్ధం జరిగినట్టు ఏదో చెప్తాం కదా. సో అందుకైనా ఉంటుందనే ఉద్దేశంతో ఇది జరిపారు. 1971 తర్వాత మొదటిసారిగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు.
సో విద్యార్థుల్లో కూడా అంటే విద్యార్థులకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్తున్నారు. ఎందుకు విద్యార్థుల్ని మెయిన్గా తీసుకోవడం ఇక్కడ? వాళ్ళు యూత్ రేపొద్దున్నే విద్యార్థులు అంటే సైన్యంలో కొరబడి సైన్యంలోకి అంటే చాలామంది ఇంకో విషయం మీరు ఇక్కడ చెప్పాలి. కరోనా తర్వాత మన సైన్యంలో దాదాపు 1,80,000 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, అది ఫిలప్ చేయలే. రేపు పొద్దున్నే ఈ యుద్ధానికి ఏదైనా సన్నాహాలు జరిగితే సో వాళ్లకు డెఫినెట్గా ఈ యుద్ధాన్ని గురించి చెప్పడం ఒకటి ఉంటుంది. అదేవిధంగా ఇమీడియట్ రిక్రూట్మెంట్ జరిగితే రిక్రూట్లు అవుతారు కదా అనేటువంటి ఉద్దేశంతో విద్యార్థుల్ని ఎక్కువగా చెప్పారు. వాళ్ళే భవిత కదా, రేపు పొద్దున్నే 10 మంది ఇంట్లో ఉంటే కాపాడాలి, ఏదైనా వాళ్ళ సైన్యమో ఇంకోటి చేస్తే వాళ్ళే ముందుకొచ్చి కాపాడేది పిల్లలే కదా, అంటే యూతే కదా. కాబట్టి యూత్కి విద్యార్థులు అంటే యూత్, వాళ్ళలో ఆవేశం ఉంటుంది, ఆ ఫైర్ ఉంటుంది. కాబట్టి వాళ్ళను కొంచెం ముందు పెట్టి చెప్తున్నారు. ఓకే, మరి టర్కీ పాక్తో కలిసి భారత్పై యుద్ధానికి సిద్ధమంటూ వార్తలు వస్తున్నాయి. మరి యుద్ధం చేస్తుందా టర్కీ కూడా? వెనక నుంచి సపోర్ట్ చేసి అదేదో మరి ఫేక్ న్యూస్ రియల్ న్యూస్ తెలియదు, వాళ్ళ జలంతర్గామిని ఇచ్చి పంపించారు అని చెప్పి చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత 90% అబద్ధాలు, 10% నిజాలు ఉన్నాయి. అందువల్ల ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. సో అందువల్ల ఏమైపోయిందంటే వాళ్ళు పంపించేది వాస్తవమే, వాళ్ళు ఏదో ఒక విధంగా టర్కీ మనకు పంపించేది ఇదే, కానీ పాకిస్తాన్కి పంపిస్తున్నారు, వెంటంటూ ఉన్నారనేది నిజమే. కానీ ఎంతవరకు సపోర్ట్ చేయగలదని ఒకటి. మనం ఎట్లా అంటే ఆ టర్కీ వెధవగ వేషాలు వేసినా మొన్న అంత విపత్తు వస్తే మనం మెడికల్గా సహాయం చేసాం, మన సైనికులు అక్కడికి వెళ్ళారు, అన్ని విధాలుగా ధాన్యాల దగ్గర నుంచి ఫుడ్ గ్రెయిన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వీ హ్యావ్ సప్లైడ్. మొన్న టర్కీకి ఎంతో సహాయం చేసాం. అది కూడా మరిచి వాళ్ళు ఈరోజు మన శత్రు దేశానికి సహాయపడుతున్నారంటే అది వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. కాబట్టి వాళ్ళు కూడా అంత ముందుకు రాకపోవచ్చు. ఎందుకంటే ఇతర దేశాలు ఇంత సహాయం, భారతదేశం మొన్న భూకంపాలు అది ఫ్లడ్స్ వచ్చినప్పుడు మేము ఇంత సహాయం చేసినా కూడా మీరు వాళ్ళ మీదకే పోయినారు అని వేరే వాళ్ళు కూడా అంటారు, అరే సహాయం చేసిన వాళ్ళు చేయని నరికేస్తున్నారని. కాబట్టి వాళ్ళు ఒకవేళ ఉన్నా కూడా పిట్ట దేశం, అది ఎంత పెద్ద ఇది కాదు. మనకు అమెరికా సపోర్ట్ చేస్తుంది, రష్యా ఇదిగా ఉంది, అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్ ఉంది. ఇంకో అతి ముఖ్యంగా మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఇంతకు ముందు కూడా వాళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే ఇప్పుడు హిందువులను చంపి ముస్లిం దేశాలన్నీ ఏకమవుతాయి అనుకున్నారు. దానికి చూస్తే యునైటెడ్ అరబ్ 7 కంట్రీస్, మిగతా ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా, ఇరాన్, ఎవ్రీథింగ్ ఈజ్ సపోర్టింగ్ అస్. సో ఆల్ ముస్లిం కంట్రీస్ సపోర్టింగ్ అస్. వాళ్ళకి దుబాయ్కి పోతే దుబాయ్ కింగ్ వాళ్ళకి డబ్బులు ఇస్తారు, పోషిస్తారు, అన్నీ చేస్తారు, సహాయ సంపత్తి యునైటెడ్ అరబ్స్ వాళ్ళు చేస్తారు, కువైట్ చేస్తారు అనుకున్నారు. వాళ్ళందరూ కూడా ఈయనకు అగెనిస్ట్గానే ఉన్నారు. అది మనం గమనించాలి. ఇంతకుముందు అయితే 5 years బ్యాక్ అయితే దే ఆర్ ఆల్ సపోర్టింగ్ హిమ్. సో ఇది జరిగిన తర్వాత వాళ్ళెవరూ దే ఆర్ నాట్ నువ్వు చేసింది చెడ్డ పని. అదే కాకుండా ఇంకోటి ఏమిటంటే ఇక్కడ మనం ఇన్నాళ్ళు చేసింది ఏమిటంటే వాళ్ళు ఎన్ని వెధవ పనులు చేసినా మనం ఒకటి చేసాం, అయ్యా వీళ్ళు ఇప్పుడు అమెరికా పైన బిన్ లాడెన్ ఈ పని చేశాడు, లండన్లో ఈ విధంగా జరిగింది, ఉజ్బెకిస్తాన్లో ఈ విధంగా జరిగింది. అంటే ఉగ్రవాదులు అందరూ కూడా పాకిస్తాన్ నుంచి పోయి ఇవన్నీ చేస్తున్నారు అనేది ప్రపంచానికి మనం చాటి చెప్పాం. అందువల్లే మనం ఇమీడియట్గా యుద్ధం చేసి ఉంటే మనకి ఇది ఉండదు. ఇప్పుడు మనం ఏం చేసాం, వాళ్ళని దోషులుగా నిలబెట్టినాము. అదేవిధంగా మనకు వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా కట్ చేసినాము. సో ఇవన్నీ చేసినా ఏదో ఒకటి తిక్క పని చేస్తారు, మన వాళ్ళు స్ట్రైక్ చేస్తారు. అప్పుడు ప్రపంచంలో ఉండి ఇతర దేశాలు కూడా మనల్ని అభినందిస్తాయి. ఇంకోటి వాళ్ళు ఏం చెప్తున్నారు, IMF దగ్గరికి పోయి మాకు డబ్బులు కావాలంటున్నారు. దానికి మనం ఇప్పుడు అడ్డం పడ్డాం. వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి, వాళ్ళు ఏం చేసినా యుద్ధం చేసేదానికి, సామాగ్రి కొనేదానికి, మనుషులకు సహాయం చేయడానికి, ఫుడ్ గ్రెయిన్స్ పెట్టడానికి మాత్రం కాదు, వాళ్ళు యుద్ధ సామాగ్రి కొనడానికి అని చెప్పాము. అప్పులు ఇచ్చే వాళ్ళ దగ్గరికి పోయి నైనా ఇవ్వద్దండి, వాళ్ళు యుద్ధానికి పెడతారు, మళ్ళీ మీకు రావని. దేశమంతా ప్రపంచమంతా అప్పులు చేశారు. ఇప్పుడు అప్పులు పుట్టడం IMF దగ్గర నుంచి తప్పనిచ్చాయి. అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలో కూడా మనము ఇన్నాళ్ళు వాళ్ళు ఏమనుకున్నారంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా వాళ్ళదేనని. కాదు, తప్పు. ఇప్పుడు అందరూ కూడా కింగ్ ఆఫ్ జార్డన్ అనుకుంటా, ఆయన ఏం చెప్పాడు, భారతదేశంలోకి 17వ శతాబ్దంలోనే ముస్లింలు ప్రవేశించారు, 1000 సంవత్సరాలు కాదు హిందూ దేశమే అని చెప్పి అందరూ ముస్లిం కంట్రీసే చెప్పినారు. కాబట్టి డెఫినెట్గా ఇన్నాళ్ళు ఆలస్యం జరగడానికి
డెఫినెట్గా ఏమంటే ప్రపంచమంతరిని కూడా కూడగట్టుకోవడం, ఎక్స్పెషల్లీ ముస్లిం కంట్రీస్ కూడా మన దారి తీసుకోవడం, దానివల్ల మనం యుద్ధం చేసినా కూడా మన వైపు తక్కువగా దెబ్బ తగలడం, తక్కువగా ఖర్చులు అవటం, తక్కువ నష్టంతో మనకు ఎక్కువ నష్టాన్ని వాళ్ళకు గుణపాఠం నేర్పించాలనేది మోడీ గారి ఒక చిన్న ఆలోచన అనుకుంటున్నాం. మరి సార్, పాకిస్తాన్ క్షిపణి ప్రయోగాలు చేయటం కానీ, అంటే పరీక్షలు చేసుకోవటం కానివ్వండి, లేకపోతే అణ్వాయుధాలను మేము ప్రయోగిస్తామంటూ హెచ్చరించడం కానివ్వండి, ఇలాంటివి చేసినప్పుడు భద్రతా మండలి పాకిస్తాన్ కూడా మొట్టిగా వెళ్ళటం జరిగింది. ఎందుకు మీరు అలాంటి ప్రగల్భాలు పలుకుతున్నారు అని చెప్పేసి. సో ఇలాంటి విషయాలు కూడా మనం యుద్ధం చేయడానికి సిద్ధం అవ్వాలి అనే కోణంలో ఆలోచించడానికి కారణాలా? 100% అది కాదు. కానీ ఇంకోటి ఏమిటంటే వాళ్ళు దొంగ దెబ్బలు తీస్తారు. ప్రశాంతంగా ఉన్న పెహల్గాంలో వీళ్ళని పంపించి ఇట్లా చేశారు. రేపొద్దునే మనం ఏదో యుద్ధం లేదులే మన వాళ్ళు ఊరికే ఉన్నారు అనుకుంటే ఇంకో పని చేస్తారు. సో దీన్ని మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఈసారి జరిగిన దానికి గట్టి చర్య తీసుకోవాలనేది ఉంది. చేసి తీరుతాం. కానీ ఎప్పుడు అనేది అందరూ ఎదురు చూస్తున్నారు. సహనాన్ని ఇప్పుడు పాకిస్తానే ఎప్పుడు కొడుస్తాడో ఎప్పుడు వస్తే అటాక్ చేస్తారని వాళ్ళు తల్లామల్లలు పడి దాంట్లోనే హార్ట్ అటాక్ వచ్చి చచ్చేట్టుగా ఉంది. ఆ మునీర్ ఎక్కడ పోయినాడో తెలియదు. ఆయన ఏదో హౌస్ అరెస్ట్ చేసినారంటున్నారు. మన వాళ్ళు డెఫినెట్గా సహాయ సంపత్తి మన దగ్గర ఉండేటువంటి మిలిటరీ ఆర్మీడ్ ఫోర్సు వెపన్స్ చాలా సోఫిస్టికేటెడ్. వాళ్ళ దగ్గర ఉండేటివన్నీ ఎప్పుడో 1970, 80వి మన దగ్గర అన్నీ గైడెడ్ ఉన్నాయి. గైడెడ్ కాబట్టి డెఫినెట్గా పిన్ పాయింటెడ్గా ఎక్కడ చెప్తే అక్కడ పోయి స్ట్రైక్ చేసి వస్తాయి. కాబట్టి మనం యుద్ధం అయితే డెఫినెట్గా వస్తుంది. రేపు 7వ తారీఖు జాగ్రత్తగా ఉండి ఏ విధంగా చేస్తారో అందరినీ అలర్ట్ చేయాల్సిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా నాయనా మీరు ఈ విధంగా యుద్ధం వస్తే ఇట్లా దాక్కోవాలి, ఇట్లా ఉండాలి, అవసరమైతే దేశానికి ఈ విధంగా త్యాగం చేయాలి అనేది. అదే కాకుండా ఇంకోటి కూడా చెప్తాను నేను, ఎవరైతే కొందరు డబ్బులు ఉన్నాయో వాళ్ళు ఆర్మీకి దానం చేయండి అని చెప్తున్నాను నేను. ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తే మీ దగ్గర ఉన్న దాంట్లో కొంచెం ఆర్మీకి ఇస్తే ఆర్మీ విల్ స్ట్రెంత్, మన గవర్నమెంట్ ఆర్మీని స్ట్రెంతన్ చేస్తుంది కదా. సో ఇది కూడా చేస్తే మంచిదని చెప్పి నా ఊహ. అది ఆ విధంగా చేయాలి కూడా. డబ్బులు ఉన్న వాళ్ళు ఆర్మీకి ఇస్తేనేమైంది. ఇప్పుడు నేను కానీ మీరు కానీ ఎవరు సంపాదించినా సమాజం నుంచే. ఒక వ్యాపారస్తుడు సంపాదించాడంటే వాడేం గాల్లో నుంచి సృష్టించలా, సమాజంలో నుంచి సంపాదించిందే. దాని సమాజం కోసం, దేశం కోసం పెడితే తప్పేముంది. డెఫినెట్గా అది కూడా జరగాలి. సంపన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశం కోసం తమ సంపదలో కొంత భాగాన్ని ఖర్చు చేస్తే, పేద ప్రజల కోసం కొంత ఖర్చు చేయండి, ఆయుధ సంపత్తి కొనుగోలు కోసం కొంత సాయం చేస్తే మంచిది. అది జరగాలి. అదేవిధంగా మరోపక్క చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదానికి సంబంధించి, అంటే పహల్గాం ఉగ్రవాద దాడిలో పాల్గొన్న వాళ్ళ కోసం వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళ కోసం మొత్తం అందరూ సర్చ్ చేయటం కానివ్వండి, అందులో ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి భారీ మొత్తంలో ఆయుధ సంపత్తిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక పక్క ఇలా జరుగుతుంది, ఇంకో పక్క యుద్ధం అని అంటే రెండు రకాలుగా ఎలా ఉండదు చూడండి. ఇప్పుడు మన వాళ్ళు నిజం చెప్తే, నాకు తెలిసిన సమాచారం వరకు ఎవరైతే స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ తరఫున దాదాపు 1000 మంది దాకా మన వాళ్ళు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఫోర్స్ అనండి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనండి, ఎన్ఐఏ వాళ్ళు కానివ్వండి, వీళ్ళు తమ చర్యలకు తీసుకొని ఇంట్రాగేట్ చేశారు. అందుకనే మనం ఈ లేట్ అవడానికి కారణం. ఎందుకంటే వాళ్ళ ఇన్స్టలేషన్స్ ఎక్కడ, ముఖ్యంగా మనం గమనించాల్సింది, తీసుకోవాల్సి ఏమంటే వాళ్ళ ఆర్మీ పైన, వాళ్ళ దేశం పైన మనకు శత్రువులు అనుకోవడంలో, మనం శత్రువులు అనుకునేది ఎవరిని? ఆతంకవాదుల్ని. సో ఎవరైతే ఈ ఆతంకవాదులు ఉన్నారో వాళ్ళని మట్టి పెట్టాలని. అలా అనుకుంటే పహల్గాం ఉగ్రవాద దాడిలో చూసుకుంటే కనుక పాకిస్తాన్కి లష్కర్-ఏ-తోయబా సహాయం ఉందా అని అంటే దానికి పాకిస్తాన్ ఏం చెప్పలేకపోయింది కదండి, సమాధానం ఇవ్వలేకపోయింది కదా. వాళ్ళే కదా వాళ్ళు వాళ్ళు బ్యానడ్ ఆర్గనైజేషన్ ఆల్ ఓవర్ ది వరల్డ్. సో వాళ్ళు టీఆర్ఎఫ్ అనే ఆర్గనైజేషన్ పెట్టారు. ఎందుకంటే వాళ్ళ లష్కర్-ఏ-తోయబా ఏమైంది, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఆ ఆర్గనైజేషన్ని బ్యాన్ చేశారు. సో అందువల్ల ఈ టీఆర్ఎఫ్ని కొత్తగా సృష్టించి మొదటిసారిగా మనపైనే ప్రయోగించినారు. సో అదేమిటంటే న్యూ ఆర్గనైజేషన్, అది ఎక్కడ బ్యాన్ కాలేదు. అందువల్ల ఎవరు వాళ్ళను సహాయం చేసిందంటే లష్కర్-ఏ-తోయబానే. వాళ్ళకి ఎవర్రా బాబు వెనకల అంటే పాకిస్తాన్ ఆర్మీ ఫండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా మదరసాలలో 1000 మందిని ఇన్ఫిల్ట్రేటర్స్ని పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, చిన్నపిల్లల దగ్గర నుంచి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు కాశ్మీరు ఉగ్రవాదులుగా మార్చి
కాశ్మీర్లోకి పంపిస్తున్నారు. ఇప్పుడు యుద్ధం ఎప్పుడు సమస్యకు పరిష్కారం కాదు, విధ్వంసానికి దారితీస్తుంది, మానవ సంక్షోభానికి దారితీస్తుంది. సో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలనే చాలా అంటే మిత్ర దేశాలతో పాటు అందరూ అనుకుంటున్నారు. పైకి ఒకవేళ యుద్ధం చేయండి లేకపోతే మేము సపోర్ట్ చేస్తాం అంటూనే వెనకాల ఇటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. అటువంటప్పుడు యుద్ధం అనేది నిజంగా చెయ్యాలా? డెఫినెట్గా చేయాలి. ఎందుకంటారా, మనం వాళ్ళ గిల్లి గజ్జాలు పెట్టుకోలే, వాళ్ళ దేశంలోకి మనం కానీ మన ఇన్ఫిల్ట్రేటర్స్ కానీ పోలేదు, మన ఆర్మీ కూడా పోలేదు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్పగిస్తే, వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళని అప్పగిస్తే సమస్య సాల్వ్ అయిపోతుందా? చేయరు కదా పని. మాకు తెలియదు అంటారు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు అంటారు కదా. అంతెందుకు, కసబ్బే మా వాడు కాదన్నాడు కదా. ఆ కసబ్బు మాకు తెలియదు, మా వాడిని డెడ్ బాడీని తీసుకోమంటే తీసుకోలేదు కదా, మాకు తెలియదు అన్నారు కదా. అంతెందుకు, అమెరికా అడిగినప్పుడు ఒసామిన్ లాదెన్ మా దగ్గర లేదన్నాడు కదా. మా దగ్గర లేరు, మా దేశంలోనే లేరు, ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడు అని చెప్పినారు కదా. మరి అమెరికన్స్ జస్ట్ వాళ్ళ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ 5 కిలోమీటర్ల దూరంలో బంగ్లాను ఏర్పాటు చేసి 100 మంది సైన్యాన్ని వానికి గార్డుగా పెట్టింది తెలియదా? అదే వాళ్ళు చేసే కూతి ఏదో ప్రపంచంలోకెల్లా కుయుక్తులు ఉన్న వ్యవహారం అంటే ఇదే. వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చిన వీళ్ళ ఆర్గనైజేషన్లో ఉన్నాయి, లష్కర్-e తోయిబా అనండి, ఇంకొక 5 ఆర్గనైజేషన్లు ఉన్నాయి. వాళ్ళు కూడా ఎప్పుడు మాకు తెలియదు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు, ప్రపంచంలో ఎక్కడో పుట్టుకొని పోయినారో తెలియదనే మాట్లాడతారు వాళ్ళు. ఫస్ట్ 1990s బాంబే దాడికి కారణమైన దావుద్ ఇబ్రహీం హ్యాపీగా పాకిస్తాన్లో ఉన్నాడు, కూతురు పెళ్ళి అక్కడే చేశారు, అక్కడ నుంచి వాని సొంత ఫ్లైట్లో దుబాయ్కి వస్తున్నాడు, పోతున్నాడు, హోటల్ హయాత్లో వానికి స్పెషల్గా 2 రూములు ఉన్నాయి, వాడు కూతురు పెళ్లి చేశాడు, కొడుకు పెళ్లి చేశాడు. బాహాటంగా మనోళ్ళు పిక్చర్లు పంపించి, అయ్యా ఈజ్ వాంటెడ్ క్రిమినల్ ఫర్ అస్ ఇన్ మెనీ కేసెస్, వీడు మాకు కావాలి 10 కేసుల్లో వీడు ముద్దాయి అని చెప్తే కూడా వాడిని మనం ఫలానా హౌస్ నంబరు, వాడి కార్ నంబరు, వాడి దగ్గర ఎంతమంది గార్డు ఉన్నారు అన్నీ మీ వీధితో సహా మనం ఇస్తే, లేదు మా దగ్గర పాకిస్తాన్లో లేడు, ఎక్కడ ఉన్నారు, మీరు అబద్ధం చెప్తున్నారు అంటారు. అంతెందుకు, మన సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ ఫోటోలన్నీ పాకిస్తాన్ గవర్నమెంట్కి ఇచ్చినారు. మాకు తెలియదు దావుద్ ఇబ్రహీం ఎక్కడ ఉంటాడో, వాని ఫోటో పంపించండి అంటాడు. వాని ఇల్లు, ఇంట్లో ఉండే ఫోటోలు, వాడు వాడే కారు, వాడి డ్రైవరు, మొత్తం వాడు వాడే టెలిఫోను, వాడి శాటిలైట్ ఫోన్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ గివెన్. అంతే చేస్తారు. అంతెందుకు, 2000 సంవత్సరంలో నేను నార్కోటిక్ కంట్రోల్లో పనిచేసేటప్పుడు దావుద్ ఇబ్రహీం కురిబుజాన్ని అరెస్ట్ చేశాను. వాడికి 20 ఏళ్ళు జైలు శిక్ష వచ్చింది. వాడి తమ్ముడే ఫిరోజ్ రూపానీని పాకిస్తాన్కి వెళ్ళిపోయినాడు, ఇంతవరకు టేస్ట్ కాలే. రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసాం, అరెస్ట్ వారెంట్ అట్లే పెండింగ్ ఉంది, వాడిని ఒక్కడిని సపరేట్ చేసి మిగతా వాళ్ళకి ట్రయల్ చేసాము. అంటే పాకిస్తాన్లోకి, ఇండియాకు హార్మ్ చేసి పాకిస్తాన్లోకి ఎవరు పోయినా వాళ్ళ తల్లి ఒడిలో దాచిపెట్టుకుంటారు, బయట ప్రపంచానికి లేరు. వాళ్ళ కడుపులోనే, తల్లి కడుపులో మాయమైపోయినట్టు వాళ్ళు మాయం చేసుకుంటారు, అక్కడే ఉంటారు, అక్కడే తింటారు, జల్సాలు చేస్తారు, వాళ్ళకు ప్రొటెక్షన్ అంతా ఇస్తారు. మన ట్రీటీ ప్రకారం అయ్యా మా దేశం ముద్దాయి, మీ దేశంలో ఉన్నారు ఇవ్వండి అంటే మాకు తెలియదు ఎక్కడ ఉన్నారో అని చెప్తారు. మనం చేయాలంటే యుద్ధం చేసే వాడిని పట్టుకు రావాలా, అది మనం చేయలేము. ఇప్పుడైనా చేస్తాం. ఇప్పుడు డెఫినెట్గా చేసి ఎవరైతే ఆతంకవాదులు మన దేశంలోకి ప్రవేశించి మన టూరిస్టులను చంపారో వాళ్ళను మట్టుబెట్టి, వాళ్ళ వెనకాల ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో లష్కర్-e తోయిబా, వాళ్ళ పట్టు ఎక్కడెక్కడ ఉందో దాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది. మోడీ డెఫినెట్గా ఈ పని చేస్తారు. అది యుద్ధమా కాదా అనేది మనం చూడాలి, వేచి చూస్తే తెలుస్తుంది. ఓకే, అంటే మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు అనగానే, లేకపోతే దానికి కేంద్రం సమాయత్తం చేసింది, నిర్ణయం తీసుకుంది అనగానే అందరికీ ఒక విజన్ అయితే వచ్చేసింది, ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది అని. సో మీ మాటలు అయితే జరగచ్చు, జరగకపోవచ్చు, బట్ ప్రజల్ని అప్రమత్తం చేయడం ముఖ్య ఉద్దేశంగా మీ మాటల్లో కనబడుతోంది. డెఫినెట్గా యుద్ధం లాంటిదే జరగచ్చు, యుద్ధమే అని కాదు, డెఫినెట్గా 100కి 100 పాళ్ళు యుద్ధం లాంటిదే జరుగుతుంది. అది యుద్ధమా కాదా, సర్జికల్ స్ట్రైక్ లాంటిదా, బట్ డెఫినెట్గా జరుగుతుంది. దానివల్ల పాకిస్తాన్కి గుణపాఠం నేర్పించాలనేది అందరూ కోరుకునేది, గవర్నమెంట్ అదే అనుకుంటున్నారు. ప్రజలు ప్రతి ఒక్కరు, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా డెఫినెట్గా ఈసారి వాళ్లకు బుద్ధి చెప్పాలి, నేర్పించాలి. మళ్ళీ ఇంకోసారి ప్రజలపైకి భారతదేశంలో ఉండే మామూలు ప్రజల వైపు కన్నెత్తి కూడా చూడకూడదు అనేటువంటిది ఆకాంక్ష. దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత
భారతదేశ ప్రభుత్వానిపైన ఉంది. దాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు. అందువల్లే ఈ మాక్ డ్రిల్ రేపు పొద్దున్నే వాళ్ళు ఏదైనా సడన్ అటాక్ చేస్తే మన వాళ్ళని సమాయత్తం చేయలేదు అనే చెడ్డ పేరు. ఇప్పుడు చూడు, పహల్గామ్లో జరిగిన దానికి సెంట్రల్ గవర్నమెంట్ని టార్గెట్ చేసి తిడుతున్నారు. ఆ విధంగా జరగకూడదు అంటే అది భద్రతా లోపం. అది అనుకోకుండా ప్రజలను సమాయత్తం చేయకుండా యుద్ధం చేయకూడదని. సో కాబట్టి పాకిస్తాన్ వాళ్ళకి అది లేదు. 24 గంటలు వాళ్ళకి యుద్ధమే మొదటి నుంచి కూడా. కాబట్టి వాళ్ళకి సమాయత్తం చేయాల్సిన పనిలే, మనం చేయాల్సిందే. ఎందుకంటే మనం 1970 తర్వాత ఇంతవరకు యుద్ధం కాలే. సో మనకి 50 ఏళ్ళు అయిపోయింది. సో 50 ఏళ్ళ ముసలోళ్ళకి అప్పుడు చిన్నపిల్లలు ఉంటారు. కాబట్టి డెఫినెట్గా ఈ మాక్ డ్రిల్ అవసరము. మన వాళ్ళు కూడా అప్రమత్తం అవుతారు. రేపు పొద్దున్నే జరగకోని సంఘటన జరిగి యుద్ధమే జరిగితే మన వాళ్ళని అప్రమత్తంగా ఉండాలి. కొందరు వీలైతే ఆర్మీలో జాయిన్ చేసుకోవడానికి కూడా వీలవుతుందనే ఉద్దేశంతో ఇది పెట్టారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.